జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అలాగే మన ఛానల్ను మరింతగా బలోపేతం చేయడానికి నెలలో ఒక్కసారి మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద వచ్చి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా పంపించవచ్చు. అలాగే ఆ కింద జీపే, అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది, దాని ద్వారా అయినా పంపించవచ్చు. అలాగే కింద కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా, వాటి ద్వారా అయినా పంపించవచ్చు. ఒకవేళ మీకు డబ్బులు పంపడంలో ఏవైనా సమస్యలు తలెత్తితే అదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. ఆ వాట్సాప్లో నాకు ఒక్క మెసేజ్ చేశారంటే నేను మరేదైనా నెంబర్కి పంపించాలా అనేది నేను మీకు తెలియజేస్తా. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి, మన ఛానల్కు అండగా నిలవండి. ఈ కాలంలో స్వచ్ఛందంగా, అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఒక ఛానల్ నడిపించాలనేది మామూలు విషయం అయితే కాదు. అది కూడా ఇదేం ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, మరొకటి కాదు కదా. ఒక జాతీయవాద వార్తలు అందిస్తా నలుగురికి ఉపయోగపడే విధంగా, దేశం కోసం ధర్మం కోసం పనిచేయడం అంటే నిజాయితీగా అది మామూలు విషయం అయితే కాదు. ఖచ్చితంగా కత్తి మీద సామే. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్కు అండగా నిలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, భారతదేశంలో ఒక పక్కన పాకిస్తాను తీవ్రవాద కార్యకలాపాలను ఎగదోస్తా ఉంటే, మరో పక్కన ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థ కూడా మన దేశంలో తీవ్రవాదాన్ని పెద్ద ఎత్తున ఎగదోస్తుంది. అది కూడా మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కావడం తీవ్రమైనటువంటి అంశం అన్నమాట. భారతదేశంలో ఆల్ ఖైదా తీవ్రవాద కార్యకలాపాలు ప్రధానంగా ఆల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేటటువంటి శాఖ ద్వారా జరుగుతున్నాయి. ఈ సంస్థను 2014లో ఐమన్ అల్ జవహరి అనేవాడు స్థాపించాడనమాట. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అసలు ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థను స్థాపించింది వచ్చేసి ఒసామా బిన్ లాడెనే. అయితే వాడు చనిపోయిన తర్వాత ఈ ఆల్ జవహరి మన దేశాన్ని టార్గెట్ చేస్తా ఆల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేటటువంటి కొత్త తీవ్రవాద సంస్థను అయితే స్థాపించాడనమాట. ఇక ఈ ఆల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ తీవ్రవాద సంస్థ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ను టార్గెట్గా చేసుకునేది. అంటే మన ఆంధ్రప్రదేశ్ను ఒక సేఫ్ హౌస్గా వాడుకుంటుందన్నమాట. అందుకు కారణాలు కూడా లేకపోవాలా. ఆంధ్రప్రదేశ్లో జిహాదీల సంఖ్య తక్కువగా ఉంటుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో బాంబు పేలుళ్ళు, తీవ్రవాద ఘటనలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. దీంతో ఇక్కడి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆపరేషన్లు కూడా పెద్దగా అయితే ఉండవు. ఎందుకంటే దాని అవసరం ఉంటే ఉంటుంది, దాని అవసరం అంతగా లేకపోయినప్పుడు దాని మీద దృష్టి అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. దీంతో ఈ ఆల్ ఖైదా సంస్థ మన ఆంధ్రప్రదేశ్ను ఒక సేఫ్ హౌస్గా వాడుకుంటూ ఇక్కడి నుంచే కార్యకలాపాలను మొదలుపెట్టిందనమాట. ఇక ఆంధ్రప్రదేశ్లో తన నెట్వర్క్ను విస్తృతం చేయడం మొదలుపెట్టింది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిహాదీల ద్వారా భారతదేశంలో యూరోప్ తరహాలో ఒంటరి దాడులు చేయాలని చెప్పేసి ఆల్ ఖైదా ప్లాన్ అయితే వేసిందనమాట. అంతేకాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ మాడ్యూల్ ద్వారా ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు వంటి మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకోవాలని చెప్పి ఈ సంస్థ కుట్రలు అయితే పన్నింది. కాశ్మీర్ సమస్యను ఆసరాగా చేసుకుని భారతీయ ముస్లింలను ప్రభుత్వం పైన ఉసిగొల్పడం వీళ్ళ ప్రధాన వ్యూహంగా ఉండదన్నమాట. భారతదేశాన్ని 2047 నాటికి ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం. 2047 అంటే ఇంకెంత ఉండదు, మహా అంటే ఇంకా 20 సంవత్సరాలే అంతే. కాదులే, అంటే మనం అంత వీకా కాదులే, మనం హిందువులు అంత చేతగాని వాళ్ళ, అంటే వాళ్ళ ధర్మాన్ని కూడా వాళ్ళు కాపాడుకోలేరా? సరే చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇందుకోసం సోషల్ మీడియా ద్వారా, అంటే టెలిగ్రాము, ఇన్స్టాగ్రామ్ ద్వారా యువతను ఆకర్షించి వాళ్ళను రాడికలైజ్ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నిషేధిత ఐసిస్ జెండాలను ప్రదర్శించడం, జాతీయ గీతాన్ని, అలాగే మన జాతీయ జెండాను అవమానించే విధంగా పోస్ట్ చేయడం వంటి చర్యలకైతే పాల్పడుతున్నారు. ఇకపోతే పేలుడు పదార్థాల తయారీ, అలాగే సైబర్ దాడులకు సంబంధించినటువంటి సమాచారాన్ని వీళ్ళు ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటున్నారు. ఇక వీళ్ళు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, అలాగే సిరియాలోని విదేశీ హ్యాండ్లర్లతో ప్రతిరోజు కూడా సంప్రదింపులు జరుపుతా ఉన్నట్టు నిఘా వర్గాలు అయితే కనిపెట్టాయి. అంతే, ఇక మన ఎన్ఐఏ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టిని పెట్టిందనమాట. వీళ్ళు ఉపయోగించేటటువంటి దిక్కుమాలినటువంటి యాప్లపైన నిఘానైతే పెట్టారు. అంతే, చేపలన్నీ కూడా వచ్చి వలలో పడినాయి. విజయవాడ కేంద్రంగా వెలుగులోకి వచ్చినటువంటి ఉగ్రవాద లింకుల కేసులో సంచలన నిజాలన్నీ కూడా బయటపడినాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్నటువంటి హైదరాబాద్కు చెందినటువంటి సైదా బేగం విచారణలో అమ్మాయిలందరినీ కూడా టార్గెట్గా చేసుకుని జిహాదీ శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నించినట్టు వెల్లడైందనమాట. చూడండి,
యాక్చువల్గా ఈవిడ వచ్చేసి భర్తను దూరం చేసుకొని మళ్ళా పెళ్లి చేసుకునేదానికి ఈ ఆన్లైన్లో అంతా కూడా ట్రై చేస్తా ఉన్నదంట. ఏది నాకు ఒక ముస్లిం మళ్ళా భర్తగా రావాలని చెప్పేసి అంతా ఆ పెళ్లి ప్రయత్నాలు అంతా కూడా చేస్తా ఉన్నది. ఈ క్రమంలో ఏంటంటే ఈవిడ గారిని ఈ ఉగ్రవాదులు టార్గెట్ చేశారనమాట. టార్గెట్ చేసి ఈవిడిని మైండ్ వాష్ చేశారు. దాంతో ఈవిడేం చేసిందంటే ఈవిడ ఒక జిహాదీగా మారిపోయి ఇలాంటి వాళ్ళందరినీ కూడా తయారు చేయడం మొదలుపెట్టింది. ఈ సైదా బేగం ఇప్పటి వరకు సుమారుగా 42 మంది యువతలను జిహాదీ గ్రూపుల కోసం రిక్రూట్ చేసినట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఎంతమందిని? 42 మందిని. రిక్రూట్ అయిన వాళ్లకు మద్రసాల్లో మతపరమైనటువంటి బోధనలతో పాటు స్నిప్పర్ రైఫిల్తో షూటింగ్ వంటి ఆయుధ శిక్షణ, అలాగే వెపన్ ట్రైనింగ్, బాంబుల తయారీ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేసినట్లు పోలీసులు అయితే కనిపెట్టారు. ఒక మహిళ ఏంది, అది కూడా ఒక ఒంటరి మహిళ, ఇంతమందిని తయారు చేయడం ఏంది, వాళ్ళకి ఇన్ని రకాలుగా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి అంతా కూడా రెడీ అయిపోవడం ఏంది. ఈ సైదా బేగం ఖవాతీన్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూపును, అలాగే సుమారుగా 40 ఇన్స్టాగ్రామ్ ఖాతాలను నిర్వహిస్తూ ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తుంది. అంతేకాకుండా ఒసామా బిన్ లాడెన్, జాకిర్ నాయక్ వంటి వాళ్ళ వీడియోలను షేర్ చేస్తా ఈ యువతలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేసినట్టు విచారణలో అయితే తేలింది. కాదులే, మామూలుగా మాట్లాడుతూ ఉంటారు కదా, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పా, ఏదో పేదరికం వలనో లేకపోతే చదువుకోకపోవడం వలనో ఈ ఉగ్రవాదులుగా తయారవుతారని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళకేం జబ్బా? వీళ్ళకేం జబ్బు అంటాలే. పేలుడు పదార్థాల తయారీకి సంబంధించినటువంటి సమాచారాన్ని PDF ఫార్మాట్లో సోషల్ మీడియా ఖాతాల్లో నిల్వ చేసినట్లు పోలీసులు అయితే గుర్తించారు. వీటిలో బ్లాక్ పౌడర్ తయారీ, అలాగే పేలుడు పదార్థాల నిర్మాణం వంటి ప్రమాదకర అంశాలపైన వీడియోలు, అలాగే డాక్యుమెంట్లు ఉన్నట్టు గుర్తించారనమాట. దీంతో ఈ సైదా బేగంను ఒక రహస్య ప్రదేశానికి తీసుకొని పోయి లోతుగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారంట. కనపడతా ఉంటుంది ఇప్పుడు అక్కడ సినిమా వేసి బాగా చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆమె కుటుంబ సభ్యులను, బంధువులను కూడా అరెస్టులు చేసి లోతుగా విచారిస్తున్నారు. ఈ విజయవాడ కేంద్రంగా వెలుగు చూసినటువంటి ఈ ఉగ్రవాద లింకుల కేసులో ఇప్పటి వరకు మొత్తం 12 మందిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందినటువంటి మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, అలాగే మిర్జా సోహెల్ బేగ్లను మార్చి 23న ముందుగా అరెస్ట్ చేశారు. ఆల్రెడీ ఈ న్యూస్ గురించి నేను ఒకసారి చెప్పా. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహారు, కర్ణాటక, అలాగే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో గాలింపు చేపట్టి మరింత మంది ఇస్లామిక్ జిహాదీలను అదుపులోకైతే తీసుకున్నారు. అరెస్ట్ అయినటువంటి 12 మందిలో ఒక మైనర్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఏమీ అప్పుగలమా? చూడండి, మనం ఏదో అనుకుంటాం కానీ మనకంటే వాళ్ళు 100 రెట్లు ఫాస్ట్గా ఉన్నారనమాట. ఈ ఉగ్రవాద మాడ్యూల్ మొత్తం కూడా ఆల్ హకీమ్ షుకూర్ అనేటటువంటి పాకిస్తాన్ హ్యాండ్లర్ కన్సర్న్లో పనిచేస్తా ఉన్నట్టు తేలింది. వీడు పాకిస్తాన్ ISIతో కలిసి పనిచేసేటటువంటి ఆల్ ఖైదా తీవ్రవాది అనమాట. అరెస్ట్ అయినటువంటి నిందితులు శిక్షణ కోసం పాకిస్తాన్, అలాగే ఆఫ్ఘనిస్తాన్కు వెళ్లేందుకు సిద్ధమైనట్టు దర్యాప్తులు అయితే బయటపడిందనమాట. అంతేకాకుండా పేలుడు పదార్థాల తయారీకి సంబంధించినటువంటి మాన్యువల్స్ను కూడా వీళ్ళు ఒకరికొకరు పంచుకున్నారంట. అంటే ఇన్ని రోజులు కూడా మనం ఏదో మోగోళ్లే ఈ ఉగ్రవాదులుగా తయారవుతారని చెప్పి అనుకున్నాం. చూడండి ఒకసారి, ఏదో పాకిస్తాన్లో ఆడవాళ్ళతో కలిసి ఈ అంతా కూడా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా తయారు చేస్తారంట అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మన దేశంలోనూ, అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ విధంగా జరుగుతుంది. ఇంకేం మాట్లాడాలా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలా, మన దేశాన్ని, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని. అంతేనా కదా? పోలీసులు ఈ నిందితుల నుంచి 40కి పైగా సోషల్ మీడియా ఖాతాలను, మొబైల్ ఫోన్లను, అలాగే ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒసామా బిన్ లాడెన్, జాకిర్ నాయక్ వంటి వాళ్ళ ప్రసంగాలు, అలాగే జిహాదీ వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. ఈ కార్యకలాపాల కోసం ఈ నిందితులకు క్రిప్టో కరెన్సీ రూపంలో విదేశాల నుంచి నిధులన్నీ కూడా అందినట్లు ఆధారాలు కూడా దొరికినాయి. దీంతో NIA రంగంలో దిగి వీళ్ళ తోలు తీస్తా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విజయవాడ ఉగ్ర లింకుల్లో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో తెలుసుకునేందుకు 3rd డిగ్రీ ప్రయోగిస్తానంట. ఎవరి మీద? ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళ మీద. అదే విషయం అయితే మిత్రులారా, శాంతికి నిలయమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ను ఆల్ ఖైదా ఉగ్రవాదులు ఏ విధంగా సేఫ్ హౌస్గా మార్చుకుంటున్నారో ఒకసారి మీరే గమనించండి. విదేశీ హ్యాండ్లర్ల కనుసన్నల్లో మన మధ్య ఉంటూ మన ఆడబిడ్డలను జిహాదీలుగా మార్చేందుకు సైదా బేగం లాంటి వాళ్ళు వేసినటువంటి ఈ కుట్ర వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. కానీ వాళ్ళు ఒకటి మాత్రం మర్చిపోతారు, ఇది నవభారతం. ఇక్కడ ఉగ్రవాదులకు తావులేదు. మన నిఘా వర్గాలు, అలాగే
ఎన్ఐఏ రంగంలోకి దిగినాయంటే తోలు తీసి తీర్థం ఇస్తారని చెప్పేసి విజయవాడ ఉగ్ర లింకుల అరెస్టులే నిరూపిస్తున్నాయి. శత్రువు దేశం వెలుపలున్నా లేకపోతే లోపలున్నా ఏరి పారేయడమే మన సైన్యం యొక్క లక్ష్యం. మిత్రులారా, దేశ భద్రతకు సంబంధించినటువంటి ఈ సంచలన నిజాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి. అది మీ మిత్రులకు అలాగే మీరున్నటువంటి వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ కుట్రలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన దేశం కోసం మన ధర్మం కోసం నిలబడేటటువంటి ఇటువంటి మరిన్ని నిఖార్సైన విశ్లేషణల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.